ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తా, మేయర్ కుర్చీ నాకు కావాలి. నెల్లూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా ఉన్న ఓ వ్యక్తి డిమాండ్ ఇది. రాజకీయ సమీకరణాలు, రిజర్వేషన్లతో ఆయనకు సంబంధం లేదు. తాను పట్టుబడిన మేయర్ కుర్చీ తన కాళ్ల దగ్గరికి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఆఫర్లకు, బెదిరింపులకు ప్రస్తుత మేయర్ పట్టించుకోకపోవడంతో అవిశ్వాసాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. కాబోయే మేయర్ను సెలవుపై పంపించి తాను కుర్చీని లాక్కునేందుకు స్కెచ్ వేసినట్లు అధికార పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నెల్లూరు నగరానికి మేయర్ కావాలన్నది ఆయన కల. సంపన్న వర్గానికి చెందిన ఆ వ్యక్తి ఎప్పటి నుంచో ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు కార్పొరేటర్గా కూడా ఎన్నికయ్యారు. అయితే మేయర్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించడంతో తన కలకు బ్రేక్ పడినట్లయింది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని అధిరోహించాలన్న లక్ష్యంతో ఆ వ్యక్తి గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. ప్రస్తుత మేయర్ స్రవంతిని సెలవుపై వెళ్లాలని ఎన్నోసార్లు బలవంత పెట్టారట. అందుకుగాను 3 నెలలకు ₹1,00,00,000 చొప్పున మేయర్కు ఆఫర్ చేశారట. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సంచలన ఆడియోతో ఆ విషయం స్పష్టమైంది. ప్రస్తుత మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆ వ్యక్తి ఇన్ఛార్జి మేయర్ అయ్యేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు నగరంలో మేయర్ కుర్చీ లక్ష్యంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గిరిజన మహిళను దించేసి మరొకరిని మేయర్గా ఎన్నుకుంటే ఆ మచ్చ పార్టీపై పడుతుందన్న ఆలోచనతో మరో గిరిజన కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరును ఇప్పటికే మేయర్గా ప్రకటించారు. మేయర్ స్రవంతిపై అవినీతి, అభివృద్ధికి అడ్డంకి అనే ముద్ర వేశారు. ఇక కొత్త మేయర్ను ఎన్నుకున్నాక ఆమెను సెలవుపై పంపించి ప్రస్తుత డిప్యూటీ మేయర్ ఇన్ఛార్జి మేయర్గా చలామణి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేయర్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ డ్రామా చూస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరి స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీని భ్రష్టు పట్టించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని కొంతమంది సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు.